22వ శ్లోకం చూడండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైనటువంటి చిత్తంతో నన్ను చింతిస్తూ ఉంటారో, ఎవరైతే పరిపూర్ణంగా నిరంతరము కూడా నన్ను ఉపాసిస్తూ ఉంటారో, అటువంటి నిత్యాభియుక్తులైనటువంటి వారి యొక్క యోగక్షేమాలని నేనే చూస్తాను అని భగవంతుడు ఈ శ్లోకంలో మనకి హామీ ఇస్తూ ఉన్నాడు. భగవద్గీతలో ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. దీన్ని కీలక శ్లోకం అని అంటారు. ఇది కీలకమైనటువంటి శ్లోకం. గీత అనేటువంటి పుష్పమాలలో అలంకరించబడినటువంటి గులాబీ పుష్పం లాంటిది ఇదిగో ఈ శ్లోకం. ఇందులో భగవానుడు సమస్తమైనటువంటి ప్రజానీకానికి ఒక హామీ ఇస్తున్నాడు. ఎవరైతే మీ సమస్తమైనటువంటి పనుల్ని పక్కన పెట్టేసి, లేదా మీరు అన్యమైనటువంటి చింతనలన్నీ కూడా మీ మనస్సుల నుంచి తొలగించి కేవలం నన్ను మాత్రమే ఉపాసిస్తూ నిరంతరము నాయందే మీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుతారో, అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అనేటువంటి హామీని ఇక్కడ మనకు అందిస్తూ ఉన్నాడు. ఇలాంటి హామీ ఇవ్వటానికి కారణం ఏమిటంటే, ఎవరైనా సరే మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా పరమాత్మనే గనక ఆరాధిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే, అర్చిస్తూ ఉంటే వాళ్ళ యొక్క కుటుంబ పోషణ ఎట్లా, వాళ్ళ యొక్క పోషణ ఎట్లా అనేటువంటి సందేహం ఎవరికైనా వస్తుందేమో, ఆ సందేహాన్ని తీర్చడం కోసమే భగవానుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. యోగక్షేమం అహం వహామి. మీ యోగక్షేమాలన్నింటినీ కూడా అహం నేనే చూస్తాను అని. యోగం అంటే తనకి లేనటువంటి దాన్ని సంపాదించుకోవటం, క్షేమం అంటే ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకోకుండా రక్షించుకోవటం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా తనకు లేనటువంటి దాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. అది డబ్బు కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, భార్య బిడ్డలు కానీ ఏవైనా తనకు లేవు అనుకుంటే కావాలి అని సంపాదించుకుంటాడు. ఉన్నటువంటి వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఉంటాడు. యోగము క్షేమము ఈ రెండు కూడా ప్రతివాడు చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ భగవానుడు ఏం చెబుతున్నాడంటే, మీ యోగక్షేమాలు మీరు చూసుకోవక్కర్లేదు, మీ భారం మొత్తాన్ని నా మీద పెట్టండి. మీరు కనుక నిరంతరము నన్ను చింతిస్తూ ఉన్నట్లయితే మీ గురించినటువంటి ఆలోచన మీరు చేసుకోకుండా నేనే అవన్నీ కూడా చూస్తాను అని ఇక్కడ హామీ ఇస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి హామీ ఇస్తూ ఉంటే నిరంతరము కూడా ఆ భగవంతుడి మీద మనం మనస్సును నిలపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే భగవంతుడి మీద విశ్వాసంతో. భగవంతుడిని నమ్మకుండా మరి ఇంకెవరిని నమ్ముతాం మనం? ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుల్ని నమ్మినా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తే చేయవచ్చు, కానీ భగవంతుడు మాత్రం అలా చేసేటువంటి వాడు కాదు. అవన్నీ కూడా నేనే చూస్తాను అని అంటున్నాడు. అయితే అలా చూడాలి అని అంటే 2 షరతులు మాత్రం ఉన్నాయి, వాటిని మర్చిపోకూడదు. ఏదో నమస్కారం పెట్టంగానే అన్నీ నేనే చూస్తానని కాదు. అక్కడ సంపూర్ణంగా భగవంతుడు 2 అర్హతలను చెబుతూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిది అనన్య చింతన. అన్యమైనటువంటి చింతన లేకుండా ఉండటమే అనన్య చింతన. అన్యమైనటువంటి చింతన అంటే భగవంతుడి కంటే అన్యమైన వేరైనటువంటి చింతన. భగవంతుడి కంటే వేరైనటువంటిది మనకి ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి ప్రపంచంలోని ఆలోచనల గురించి ఆలోచించకుండా, వాటి గురించి చింతించకుండా నిరంతరము పరమాత్మనే చింతిస్తూ ఉండాలి అనేటువంటిదే ఇక్కడ భావన. కాబట్టి నీ చిత్తం పూర్తిగా భగవంతుడి మీదనే నిలపాలి. ఈ లోకంలో ఉన్నటువంటి భోగాల మీద కానీ, వస్తువుల మీద కానీ, విషయాల మీద కానీ ఆసక్తితో నిరంతరము కూడా శ్రమించి ధనాన్ని సంపాదించాలని, కోరికలు తీర్చుకోవాలని పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఈ హామీని ఇస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా మీ గురించినటువంటి ఆలోచన అక్కర్లేదు, నా మీద కనుక విశ్వాసం ఉంచినట్లయితే మీకు కావాల్సినటువంటివన్నీ యోగక్షేమాలన్నీ నేనే చూస్తాను అని. సాధారణంగా ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాల కోసం కానీ,
లేదా పైలోకంలో ఉన్నటువంటి స్వర్గభోగాల కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు, పూజా పునస్కారాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, లోకహితం కోసం ప్రయత్నం చేస్తాడు, గుళ్ళు గోపురాలు కట్టిస్తాడు, ఇంకా ఏవేవో చేస్తూ ఉంటాడు. ఇలాంటి పనులన్నీ కూడా ఎందుకు చేస్తారనంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సుఖాలన్నా అనుభవించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు అనుభవించడం కుదరకపోయినా వచ్చే జన్మలోనైనా అనుభవించాలి, లేదంటే సూక్ష్మదేహంతో ఆ స్వర్గలోకంలో భోగాలన్నా అనుభవించాలి అనేటువంటి భావన. ఆ భావనతో ఇక్కడ అనేక మంది అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. స్తోత్రాలు చేస్తారు, భజనలు చేస్తారు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, జపధ్యానాలు చేస్తారు, భగవత్ తత్వాన్ని గురించి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాల్ని సద్గురువుల ద్వారా శ్రవణం చేస్తూ ఉంటారు, మననం చేస్తూ ఉంటారు, ఆత్మవిచారణ చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాక అనేకమైనటువంటి దాన ధర్మాలు అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఎలా 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 ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇదిగో ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇవన్నీ కూడా నీ స్థాయిని బట్టి నువ్వు అలా చింతన చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఏదో ఒక పనిని తదేకంగా కనుక చేస్తూ ఉంటే మనలో ఒక విసుగు వస్తుంది. అందువల్ల ఇలా కార్యక్రమాలన్నింటినీ కూడా అలా మార్చుకొని ఇలా భగవత్ సంబంధమైనటువంటి వాటిని చేస్తూ ఉండాలి. అలాగనే చేస్తూ ఉంటే పుణ్యలోకాలు వచ్చే మాట నిజమే, సుఖభోగాలు కలిగే మాట నిజమే, కాకపోతే నువ్వు వాటిని ఆశించకుండా ఉండాలి. కాబట్టి నువ్వు వేటిని ఆశించకుండా చిత్తం అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా నిరంతరము పరమాత్మను గురించినటువంటి ఆలోచన చెయ్యాలి. ఇలా చెయ్యాలి అని అంటే మనకి ప్రాపంచిక విషయాల మీదకి మనస్సు పోకుండా ఉండాలి. పరమాత్మ మీదనే నీ మనస్సు నిలవాలంటే ప్రపంచం మీదకి నీ మనస్సు పరుగులు తీయకుండా ఉండాలి. మరి ప్రపంచం మీదకి మనసు పరుగులు తీస్తుంది కదా, దీని యొక్క స్వభావమే అది ప్రపంచం వైపుకే తిరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల వైపుకే పోతా ఉంది. మరి ఏం చేయాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు సుఖాలు అన్నీ కూడా అనిత్యమైనటువంటివని, తాత్కాలికమైనటువంటివని, ఆ సుఖాలని పొందినప్పటికీ కూడా దుఃఖాలు తప్పవని, ఆ సుఖాలు వచ్చి మనకి దుఃఖాలను వదిలిపెట్టిపోతాయని, అందులో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా మనం చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాటిలో ఉన్నటువంటి దోషాలను చూసామో అప్పుడు వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి తగ్గుద్ది. ఆసక్తి తగ్గితే వాటిని గురించినటువంటి ఆలోచన చేయకుండా పరమాత్మను గురించినటువంటి ఆలోచన చేయటానికి వీలవుతుంది. అలాగాక ప్రాపంచికమైనటువంటి సుఖాలని వదలలేక పరమాత్మ యందు అనన్యమైనటువంటి భక్తి కుదరాలి అని అంటే కుదరదు. ఏమండి, నేను పరమాత్మని నిరంతరము కూడా ఎంతో చక్కగా భావిస్తున్నాను, సేవిస్తున్నాను, పూజిస్తున్నాను, అర్చిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అన్నీ చేస్తున్నానండి, వాటితో పాటు ఇంక కూడా చేసుకోకపోతే ఎట్లండి, ప్రాపంచమైనటువంటి వ్యవహారాలు కూడా ఉండాలి కదా, అవి లేకపోతే ఎట్లా అని అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అలా కుదరదని భగవంతుడు ఖరాఖండిగా చెప్పేస్తూ ఉన్నాడు. ఒక దొరగారంట వంటవాడిని పిలిచి, ఒరే నాయనా, మన కోడి పెట్టని సగం కోసి కూర చేసి పెట్టు, మిగతా సగం గుడ్డు పెట్టాలని కూర్చోరు అన్నాడు. సరే, దానికి ఆ వంటవాడు అన్నాడు, దేవరా, కూర కావాలి అని అంటే గుడ్ల మీద ఆశ వదులుకోవాలి, గుడ్లు కావాలి అని అంటే కూర మీద ఉన్నటువంటి ఆశ వదులుకోవాలి, అంతే తప్ప రెండింటి మీద ఆశ ఉంటే కుదరదు, అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలా దొరా అన్నాడంట. కాబట్టి ప్రాపంచికమైనటువంటి భోగాల మీద ఆశ ఉన్నదా, పరమాత్మ మీద ఆశ వదులుకో. పరమాత్మ మీద కనుక ఆశ ఉన్నదా, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద ఆశ వదులుకో. ఈ రెండిట్లో ఏదో ఒకటే కానీ అది కావాలా ఇది కావాలంటే మాత్రం కుదరదంటున్నాడు భగవంతుడు ఖరాఖండిగా. ఇక్కడ నీ సమస్తమైనటువంటి విషయాల్ని విడిచిపెట్టి నా యందే నీ మనస్సుని సంపూర్ణంగా ఉంచండి, పరిపూర్ణంగా ఉంచు అని ఇక్కడ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరైతే ఏమండి, అన్నీ వదిలిపెట్టి భగవంతుడినే సేవించండి అంటున్నారు కదా, మరైతే ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదులుకోవాలనా, ఉన్నటువంటి సంపదలన్నీ వదులుకోవాలనా అనేటువంటి ఆలోచన కొంతమందికి వస్తుంది. అలా వదలొద్దు, అలా వదలరు మీరు, అలా వదలను వద్దు, వదలాల్సిన అవసరమూ లేదు. మరి ఏం వదలాలి? వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని వదలండి. ఆహా నాకెంత ఉంది అనేటువంటి గర్వాన్ని వదిలిపెట్టండి. ఆహా ఇది కనుక నాకు లేకపోతే నేను ఏమవుతానో అనేటువంటి భయాన్ని వదిలిపెట్టండి. వాటి గురించినటువంటి ఆలోచన వదిలిపెట్టండి, వాటి గురించిన ఆసక్తి వదిలిపెట్టండి. అవి వాటి మీద ఆ మనస్సు
పోకుండా ఈ మనస్సు పరమాత్మ మీదకి పోయేటట్టుగా చూడాలి, అంతే. ప్రారంధవశాత్తు నీకు సంపదలు వస్తూ ఉంటాయి, ఆ సంపదలను అనుభవించవచ్చు, అంతే తప్ప వాటి కోసం నువ్వు ప్రాకులాడి వాటిని తెచ్చుకొని అనుభవిస్తూ ఆహా ఓహో అని ఆనందిస్తూ అలా ఉండటం మాత్రం పనికిరాదు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే వాటిని వదలొద్దు, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని వదులు, పరమాత్మను పట్టుకో, అంతే నువ్వు చేయవలసింది. పడవ నీటిలో ఉండొచ్చు, నీళ్ళల్లో హాయిగా తిరగచ్చు పడవ, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నదిలో ప్రయాణం అయిపోద్ది, కానీ పడవలోకి నీళ్లు మాత్రం వస్తే ప్రమాదం. అలాగే మన యొక్క మనస్సు ప్రపంచంలో ఉండొచ్చు, కానీ ప్రపంచం మాత్రం మనస్సులో ఉండకూడదు. పడవ ఎట్టయితే నీళ్ళల్లో ఉండొచ్చు, నీరు మాత్రం పడవలో ఉండకూడదు, మునిగిపోద్ది అని అంటామో, అలాగనే ఈ ప్రపంచం కనుక మన మనసులో కనుక చేరిందా నీరు పడవలోకి చేరినట్టు మునిగిపోవటం తథ్యం. పసివాడు ఎలాగైతే తల్లిని నమ్ముకొని ఉన్నట్టుగా ఉంటాడో, పిల్లి కొన తల్లి మీద ఆధారపడినట్టుగా ఎలా ఉంటుందో, అలాగనే విశ్వాన్ని రక్షించేటువంటి విశ్వనాథుడి మీద విశ్వాసం ఉంచి ఎవరైతే నిరంతరము పరమాత్మ యొక్క చింతన చేస్తూ ఉంటాడో అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఎందుకనంటే ఈ విశ్వమంతా విశ్వనాథుడిదే, ఈ విశ్వమంతా అంతర్యామిగా ఉన్నటువంటి వాడు కూడా ఆ విశ్వనాథుడే. అందుకని ఆ విశ్వనాథుడి మీద విశ్వాసం ఉంచు. ఈ అనవసరమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంపదల మీదనో, డబ్బు మీదనో, భార్యాబిడ్డల మీదనో, వీటి మీద కాదు విశ్వాసం ఉంచాల్సింది, పరమాత్మ మీద విశ్వాసం ఉంచాలా. అప్పుడే అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. పతివ్రతకి భర్త యందు ఎలాంటి అనురాగం ఉంటుందో అదిగో అదే ప్రకారంగా అనన్యమైనటువంటి భక్తుడైనటువంటి వాడికి పరమాత్మ యందు అలాంటి భక్తి ఉండాలి, అలాంటి చిత్తం ఉండాలి, అలాంటి మనస్సు ఉండాలి. ఇలా దైవాన్ని తప్ప ఇతరత్ర దేనిని కూడా చింతన చేయనటువంటి వారి యొక్క యోగక్షేమాలనే భగవంతుడు స్వయంగా చూస్తాడు. ఇదే భగవంతుడు ఇచ్చినటువంటి హామీ. బిడ్డలకు ఏది అవసరమో తెలుసుకొని తల్లి ఎట్లాగైతే వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటుందో, అలాగే భక్తులకి ఎప్పుడెప్పుడు ఏది అవసరమవుతుందో తెలుసుకొని జాగ్రత్తగా చూసేటువంటి వాడే, కాపాడేటువంటి వాడే భగవానుడు. ఇప్పుడు కోడలు పూర్ణ గర్భవతిగా ఉందనుకోండి, మీ కోడలు పూర్ణ గర్భవతిగా ఉంది, అత్త ఏం చేస్తుందనంటే ఆమెను ఏ పని చేయనివ్వదు, కూర్చోబెట్టి చక్కగా ఆమెకి ఇష్టమైనటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి పెట్టి ఆమె చేత తినిపిస్తుంది. ఆమెకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా చేస్తుంది, ప్రేమగా ఆదరంగా చూస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతకుముందు ఇటు పుల్ల తీసి అటు పెట్టినటువంటి అత్తగారు కూడా ఎప్పుడైతే కోడలు పూర్ణ గర్భవతి అయిందో అప్పుడు ఆమెను చూసి ఆనందిస్తూ ఆ పనంతా కూడా తన నెత్తిన వేసుకొని చేస్తూ ఉంటుంది. గర్భవతి కాకుండా ఉన్నప్పుడు మరి ఆ కోడలే ఇంటి పనంతా చేయాలి. ఎవరన్నా ఏమన్నా బయట కనుక ఎవరన్నా వచ్చి ఏమమ్మా అంతా కోడల మీద పని వదిలిపెట్టావు, నువ్వేమో హాయి కూర్చున్నాడు, బాగానే చేస్తారులే, నేను చేయలా చిన్నప్పుడు బాగానే చేస్తారు అని చెప్పినటువంటి నువ్వు ఆమె గర్భవతి కాగానే ఎవరు చెప్పాల్సినటువంటి పని లేకుండా ఆ పనంతా కూడా నువ్వే చేస్తూ ఉంటావు. అలాగే భక్తుడు కానటువంటి వాడు తన యొక్క పనులు తాను చేసుకుంటూ ఉంటుంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడు. కానీ ఎవరైతే పూర్ణ భక్తుడయ్యాడో, ఆ పూర్ణ భక్తుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాడిని కూర్చోబెట్టి భగవంతుడే ఆడి యొక్క యోగక్షేమాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే అదిగో అత్తగారు ఎట్లా అయితే కోడల్ని పూర్ణ గర్భవతి అయినటువంటి కోడల్ని చూస్తున్నదో అలాగే పూర్ణ భక్తులైనటువంటి వాడిని భగవంతుడు కూడా అలాగే స్వయంగా చూస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలన్నా అనేటువంటి విషయాన్ని కూడా అతనే ఆలోచించి వాళ్ళకి కావాల్సినటువంటి వాటిని అందిస్తూ ఉంటాడు. అయితే ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. సంశయాత్ముడైనటువంటి వాడు, అన్నిటికీ సందేహించేటువంటి వాడు తన బాధలు తానే పడతా ఉంటాడు. ఒకడికంతా ఒళ్ళంతా సందేహమే. ఏమిటనంటే వాడికి ఒకసారి కూర్చున్నాడంట, కూర్చున్న తర్వాత వాడికి ఒక సందేహం వచ్చింది. ఏమిటంటే ఏమండి నేను గాలి పీలుస్తున్నాను, గాలి వదులుతూ ఉన్నాను, ఒకవేళ వదిలిన తర్వాత మళ్ళీ రాదనుకో అప్పుడు ఏమవుద్ది నా పని అని అనుకొని గాలి బాగా పీల్చి ముక్కులు బెగ్గబట్టాడంట గట్టిగా. 10 కాలాల పాటు హాయిగా బతికేవాడు ఠామన్నాడు. అంటే అలాంటి సందేహం ఉండకూడదు.
సందేహం ఉన్నటువంటి వాడు ఎప్పటికైనా కూడా ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుట్లో భగవంతుడిని సందేహిస్తే ఇంకా అతడు ఎలా బాగుపడతాడు? అందుకని భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. నేను భక్తితో భగవంతుడిని కనుక భజిస్తే నా యోగక్షేమాలు నిజంగా చూస్తాడు భగవంతుడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. చూస్తాడా? ఏమండి, నిజంగా భగవంతుడు చూస్తాడా అనేటువంటి సందేహమే కనుక నీకు వచ్చిందా? ఆహా, అలాంటి సందేహం కనుక ఉన్నట్టయితే ఏం ప్రయోజనం లేదు. మరి నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, భగవంతుడిని పూజించేవాళ్ళు, అర్చించేవాళ్ళు. నేను ఒక్కడినే కాదు కదా, నేను ఒక్కడినైతే ఆయన ఏదో నన్ను గుర్తుపెట్టుకుంటాడు. ఈ దేశంలో కోటాను కోట్ల మంది ఉన్నారు, ఇంకా అన్ని దేశాల్లో ఉన్నారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారో ఇంతమందిని ఆయన చూస్తాడండి అని సందేహం వస్తుంది ఇంకో తెలివిగల ఆయనకి. కానీ ఇలాంటి సందేహాలు కనుక ఏవైనా కనుక ఉన్నట్లయితే అది పూర్ణ భక్తి కాదు. నిజంగా నీకు పూర్ణ భక్తి ఉందంటే సందేహం రాదు. సందేహం వచ్చిందంటే నీది పూర్ణ భక్తి కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనకి నిజమైనటువంటి భక్తి కనుకుంటే, భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు అనేటువంటి భక్తి కనుకుంటే అప్పుడు మాత్రమే చూస్తాడు. అలాంటి నిశ్చయం కనుక నీకుంటే నీకు ఏ రకమైనటువంటి సందేహం రాదు. నీకు సందేహం వచ్చింది అని అంటే అప్పుడు నీకు పూర్ణ భక్తి ఉన్నట్టు కాదు. అంటే ఏమిటి? ఆయన చూస్తానని నాకు నువ్వు హామీ ఇస్తే నేను ఆయన్ని పూజిస్తా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల అలాంటివి ఏం పనికిరావు. కాబట్టి పూర్తిగా మన యొక్క భారం మొత్తాన్ని భగవంతుడి మీద వేసేయాలి. ఇది మొట్టమొదటి అర్హత. ఇక రెండవది ఏంటంటే పర్యుపాసతే అన్నారు. ఉపాసతే అనకుండా పర్యుపాసతే అన్నారు. సంపూర్ణంగా తన యొక్క భారాన్ని భగవంతుని మీద వేసినటువంటి భక్తుడు ఏం కావాలి అంటే పర్యుపాసతే అంటే పరిపూర్ణమైనటువంటి నిరంతరమైనటువంటి ఆ చింతన చేస్తూ ఉండాలి. అనన్య భక్తి అని అంటే అన్యమైనటువంటి విషయాల మీదకి పోకుండా, ఇతర విషయాల మీదకి పోకుండా కేవలం పరమాత్మ మీదనే ఉండేటువంటి భక్తి. అయితే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నారు పర్యుపాసతే అంటే ఏదో కొద్దిసేపు ఉండటం కాదు, ఎల్లప్పుడూ ఉండాలి, నిరంతరము ఉండాలి, నిత్యము ఉండాలి, నిరంతరం ఉండాలి, ప్రతిరోజు ఉండాలి, రోజంతా ఉండాలి. ఏమంటే నేను ఒక్కరోజు మాత్రం రోజంతా ఉంచుతాను, ఆ తర్వాత నుంచి రోజు గంట ఉంచుతా. ఆహా, అట్లా కుదరదు. సరే నెలకు ఒకసారి ఒక రోజును ఎన్నుకున్నా. ఆహా, అట్లా కుదరదు. ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము ఆ పరమాత్మ యందే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ పరమాత్మని భజిస్తూ ఉండాలి. ఎప్పుడో కొద్దిసేపు చేసేటువంటి భక్తి అది ఉపాసన కాదు, అది పర్యుపాసన అసలు కానే కాదు, అసలు నిజమైనటువంటి ఉపాసన కూడా కాదు. ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు పూజ చేస్తూ ఉంటారు, కొందరు ధ్యానం చేస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ప్రతిరోజు కొద్దిసేపు ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా చేసేటువంటి వాళ్ళది ఉపాసన. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తారనే వాళ్ళది ఉపాసన కాదు, పర్యుపాసన కాదు. అందువల్ల ఎప్పుడో ప్రతిరోజు కూడా ఒక టైం పెట్టుకొని రోజుకో 2 గంటలు 3 గంటల సేపు నేను భగవంతుడికి సంబంధించినటువంటి పనులు చేయాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంతో చేసేటువంటి వాళ్ళది ఉపాసన. అది నిరంతరము గనక ఏ రకంగానైనా సరే జపంగానో ధ్యానంగానో కాదు, కనీసం స్మరణగా ఎలాగైనా సరే అలాగనే చేస్తూ ఉన్నట్లయితే అది పర్యుపాసన అని అంటారు. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో నిరంతరము మనం ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడ్డా, వింటున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా సరే మనం పరమాత్మలోనే మన యొక్క చిత్తం ఉండాలి. అది పర్యుపాసన అన్నారు. అయస్కాంతానికి అంటుకున్నటువంటి సూదిలాగా, సముద్రం వైపుకు పరిగెత్తేటువంటి నదులలాగా భక్తుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా పరమాత్మ వైపుకే పరుగులు తీయాలి, పరమాత్మనే అంటి పెట్టుకొని ఉండాలి. అలా అనన్యమైనటువంటి చిత్తంతో నిరంతరము పరమాత్మను ఉపాసించేటువంటి అటువంటి భక్తునికి మరొక బిరుదు కూడా ఇచ్చాడు భగవానుడు. అతడే నిత్యాభియుక్తుడు అని. నిత్యయుక్తుడు, నిత్యాభియుక్తుడు అంటే నిత్యము నిరంతరము పరమాత్మ యందే నిష్ఠ కలిగినటువంటి వాడు అని. అలాంటి భక్తులు అరుదుగా ఉంటారు. పండరీపురంలో
ఒక భక్తుడున్నాడు, అలాంటి వాడే, చాలా పేదవాడు, భగవద్గీత కూడా చక్కగా తెలిసినటువంటి వాడు, అందులో ఈ శ్లోకం అంటే బాగా ఇష్టంగా ఉన్నటువంటి వాడు. మరి అటువంటి ఆయన ఈ శ్లోకం మీద ఎంతో అభిమానంతో, ఎంతో విశ్వాసంతో ఉండి నిరంతరము కూడా ఆ పరమాత్మ యందే తన యొక్క చిత్తాన్ని నిలిపి ఉన్నాడు. అతడు ఏ పని చేసినా ఆ పరమాత్మ స్మరణతోనే చేస్తూ ఉంటాడు, నిరంతరము పరమాత్మ యొక్క భావనలోనే ఉంటాడు. తన యొక్క కుటుంబాన్ని గురించి, పోషణ గురించి కూడా పట్టించుకోడు. ఎందుకనంటే ఆ భగవంతుడే చూస్తానన్నాడు కదా, కాబట్టి ఆ భగవంతుడిని విశ్వసించడం తప్ప నాకు ఇక రెండవది లేదు అని అతడు, భార్య కూడా అలాగనే ఉండేటువంటిది. ఎందుకంటే ఆయన్ని బట్టి భార్య కూడా అట్లాగనే నడుస్తూ ఉంటుందన్నమాట. సరే, పేదరికంతో ఉన్నప్పటికీ కూడా నిరంతరము పరమాత్మ యొక్క చింతనలో ఉంటున్నాడు కనుక ఆ పరమాత్మ ఆ సమయానికి అతనికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తున్నాడు. అతని యొక్క కుటుంబ పోషణ జరిగిపోతూ ఉంది. అలాగే అతడు నిరంతరము కూడా ఆ పరమాత్మయే నాకు ఈ సదుపాయం కల్పిస్తున్నాడు, నాకు ఈ భోజనాన్ని ఇస్తున్నటువంటి వాడు కూడా పరమాత్మే, నన్ను పోషిస్తున్నటువంటి వాడు కూడా పరమాత్మే అనేటువంటి భావనలో కూడా ఉన్నటువంటి వాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు భగవంతుడు. భగవంతుడికి ఇది ఒక గుణం ఉంది, అప్పుడప్పుడు పరీక్షించాలనుకుంటాడు భక్తుడిని. ఎందుకనంటే వీడి దగ్గర నిజమైనటువంటి భక్తి ఉందా లేదా అని. ఇప్పుడు బంగారం వస్తువు కనుక మనం తీసుకెళ్తే ఆ షాపు దగ్గరికి గీట్రాయి మీద పెట్టి చూస్తారనమాట, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని. అలాగనే భగవంతుడు కూడా అప్పుడప్పుడు ఒకసారి పరీక్ష చేద్దాం అని అనుకుంటాడు. సరే, ఒక రోజున ఇంట్లో బియ్యం లేవు, తిరుబండారాలు ఏమీ లేవు. ప్రతిరోజులాగానే ఏదో విధంగా భగవంతుడే ఖచ్చితంగా సమయానికి పంపిస్తాడనేటువంటి విశ్వాసంతో ఆయన ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. మరి భార్య కూడా అలాగనే విశ్వాసంతో ఉంది. కానీ మధ్యాహ్నం సమయం దాటిపోతూ ఉంది. ఇక భార్య ఆగలేక భర్తతో అంది, ఏమండి, మరి ఈ రోజున ఎవ్వరు కూడా వచ్చి ఏమీ ఇచ్చినట్టుగా లేదు, కాస్త మీరు వీధిలోకి వెళ్ళి ఏదైనా కొంచెం ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం కూడా ఉండాలి కదండి, అచ్చంగా భగవంతుడే ఎట్లా అంటే ఎట్లా, మన ప్రయత్నం చేస్తామంటే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు, మీరు అలా వీధిలోకి వెళ్ళి ఏదైనా కాస్త తినడానికి ప్రయత్నం చేయండి అని చెప్పింది. సరే, భార్య సలహా ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడి మీద బాగా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు కనుక ఆయన అలాగే ఉండిపోయాడు. చూద్దాం, ఆ భగవంతుడే చూస్తాడు అనేటువంటి భావన. కానీ అరగంట గడిచిపోయింది, గంట గడిచిపోయింది, ఏమీ ప్రయోజనం లేకుండా ఉంది. దాంతో భార్య మళ్ళీ భర్తని హెచ్చరించింది, ఏమండి, ఇలా అయితే ఎలా అండి, మనమంటే ఎలాగనో కడుపు కాల్చుకొని ఉంటాం, కానీ పిల్లలకి ఎట్లా, మీరు ఇలా కూర్చుంటే ఎట్లా, ఒక్కసారి అలా బయటికి పోయిరండి, ఈ మాత్రాన్ని మీరు బయటికి పోయినంత మాత్రాన్ని భగవంతుడి మీద భక్తి లేనట్టు కాదు, భగవంతుడిని ధ్యానించుకుంటూనే వెళ్ళండి అని చెప్పింది. సరే, ఈయన ఒక ఆలోచనలో ఉన్నాడనమాట. ఏమైనా సరే పరమాత్మ ఖచ్చితంగా ఆ సమయానికి నాకు పంపించాల్సినటువంటిది పంపిస్తాడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడు గనక, ఇప్పటివరకు అలాగనే జరిగింది గనక ఇంతవరకు నమ్మాడు. కానీ ఈ రోజున మాత్రం ఆ పిల్లల ముఖం చూసిన తర్వాత ఇక వాళ్ళు బాధపడతా ఉంటే ఈ శ్లోకం మీద ఆయనకి విశ్వాసం పోయింది. ఎప్పుడైతే శ్లోకం మీద విశ్వాసం పోయిందో, సందేహం కలిగిందో, వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ భగవద్గీత గ్రంథం తీసుకొని అందులో ఈ శ్లోకం మీద ఒక ముళ్ళుతోటి గీత పెట్టాడు. ముళ్ళుతో ఎందుకనంటే పూర్వకాలంలో ఇట్లా పుస్తకాలు కాగితాలు ఉండేవి కాదు, తాటాకులు ఉండేవి. అందుకని తాటాకుల మీద గీత పడాలంటే ముళ్ళుతో పెట్టాలి, అందుకని ముళ్ళుతో పెట్టేశాడు. కష్టం కలిగేటప్పటికి సందేహం కలిగింది. కష్టం లేనంతకాలం బాగానే జరిగిపోయింది. ఎప్పుడైతే కష్టం కలిగిందో ఆయనలో సందేహం వచ్చింది. జ్ఞానాన్ని కానీ భక్తిని కానీ ఒలిచి చూచేటువంటి గీటురాళ్లే కష్టాలు దుఃఖాలు. ఎవరి యొక్క స్థితి అయినా సరే కష్టం వచ్చినప్పుడే చూడాలి. కష్టం కలిగినప్పటికీ కూడా భక్తిలో విశ్వాసంలో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఉంటే అది భగవంతుడు మెచ్చేది. కష్టం కలగగానే మనం గనక
మారిపోతే అప్పుడు భగవంతుడు అనుకుంటాడనమాట, ఓహో వీడు అన్నీ బాగుంటే నా మీద భక్తే కానీ ఏదైనా తేడా వస్తే ఈ భక్తి గిక్తి ఏముండదులే అని అనుకుంటాడు. అందుకని కష్టాలు కలిగినప్పుడు పొట్టులాగా తాళ్ళలాగా ఎగిరిపోకుండా నిలిచేటువంటిదే నిజమైనటువంటి భక్తి. కష్టాలు కలగగానే భక్తి కనుక ఎగిరిపోతే అతడు నిజమైనటువంటి భక్తుడు కాదు. ఇప్పుడు మన భక్తుడు కూడా అలాగనే పప్పులో కాలేశాడు. భగవద్గీత వంటి పవిత్రమైనటువంటి గ్రంథంలో ఈ అబద్ధపు వాక్యం ఎందుకు ఉండాలి అని అనుకొని ఒక ముళ్ళు తీసుకొని ఆ తాటాకు గ్రంథంలో ఈ శ్లోకం ఉన్న చోట ఎప్పుడైతే గీత వేసేసి అతడు సందేహాన్ని వ్యక్తం చేసుకున్నాడో వెంటనే ఇక నా సంపాదన ఏదో నేను చూసుకోవాలి, నా విషయం ఏదో నేనే చూసుకోవాలని అలా బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళాడో లేదో అంతే, వెంటనే అతడు వెళ్ళగానే ఒక కుర్రవాడు వచ్చాడు. చిన్న కుర్రవాడు వచ్చి మూటను ఎత్తిన పెట్టుకొని వచ్చి పరుగు పరుగున అమ్మా అమ్మా అయ్యగారు పంపించారు అని మూటను అప్పగించాడు. ఈమె మూట దించుకుంటూ ఆ పిల్లవాడి కళ్ళు చూసింది. చూస్తే వాడి వీపు మీద పెద్ద వాత ఉంది. నాయన ఏమిటా వాత అని అడిగింది ఆ ఇల్లాలు. దానికి ఆ బాలుడు అన్నాడు, అమ్మా నేను రావటం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికీ అయ్యగారు వీపు మీద వాత పెట్టాడు అని చెప్పాడు ఆ కుర్రవాడు. అంతలో మూటను ఎత్తున పెట్టుకొని భక్తుడు కూడా వచ్చాడు. ఎందుకంటే ఎవరో మిత్రుడిని అడిగి ఏదో కొన్ని సంభారాలు తీసుకొని ఆ మూట కట్టుకొని వచ్చేసాడు. వచ్చేటప్పటికి విషయం తెలిసిపోయింది, భార్య చెప్పింది. ఈ విషయం తెలుసుకున్నాడు. అప్పుడు ఆవేదనకి అంతు లేకుండా పోయింది అతనికి. ఎందుకనంటే ఇంతకాలం నుంచి భగవంతుడిని విశ్వాసంతో కొలిచి 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 ఒక్కరోజు కాస్త ఆలస్యం అయ్యేటప్పటికల్లా నేను సహించలేకపోయానే, సందేహం వచ్చిందే, అందుకనే భగవంతుడి దర్శనానికి నేను నోచుకోలేకపోయాను, ఆ భగవంతుడి దర్శనానికి నా భార్య నోచుకుంది అని అలా భావించాడంటే వచ్చినటువంటి వాడు భగవంతుడే అనేటువంటి భావనతో తన యొక్క మూర్ఖత్వానికి తను తిట్టుకున్నాడు. తన భార్య యొక్క అదృష్టానికి మెచ్చుకున్నాడు. ఆ శ్లోకం మీద గీత వేయటం అంటే భగవంతుడి వీపు మీద వాత పెట్టడం అన్నమాట. దీన్ని బట్టి భగవద్గీత అనేటువంటి న్యూస్ పేపర్ లాగా గిరాట వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, కాళ్ళతో తొక్కకూడదు, ఎడమ చేత్తో ఇవ్వటమో తీసుకోవటమో చేయకూడదు. ఇవన్నీ కూడా అనాచారానికి సంబంధించినటువంటి పనులు. వాటి వల్ల సాధకుడు భ్రష్టుడైపోతాడు. అయితే ఇక్కడ మనం ఆ మాట చెప్పుకున్నాం, ఈ శ్లోకం మీద కనుక గీత వేస్తే అది భగవంతుని మీద వాత వేసినట్టే అని చెప్పుకున్నాం. ఎందుకని అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ఈ శ్లోకం నేనేనని చెప్పి భగవంతుడు స్వయంగా చెబుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ శ్లోకంలో మొట్టమొదటి అక్షరం ఆ, అనన్యాశ్చింతయంతో మాంలో ఆ, చిట్టి చివరి అక్షరమేమో యోగక్షేమం వహామ్యహం హం. ఈ ఆని హంని కలిపితే అహం అవుద్ది. అహం అంటే నేను, కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు ఈ శ్లోకం నేనే అని. అందువల్ల ఈ శ్లోకం మీద గీత పెడతామంటే పరమాత్మ మీద వాత పెట్టడమే. విశ్వాస ఫలదాయక అన్నారు. విశ్వాసం ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అన్నారు. విశ్వాసం లేకపోతే ఫలితం రాదు. కాబట్టి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో పడ్డటువంటి మనం ఈ దుఃఖాల నుంచి, ఈ బాధల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే పరమాత్మని సంపూర్ణమైనటువంటి శరణాగతి కోరాలి, అనన్యమైనటువంటి చిత్తంతో ఆశ్రయించాలి, నిరంతరము పరమాత్మ యొక్క ఉపాసన చేయాలి, నిరంతరము పరమాత్మకి సంబంధించినటువంటి విచారణ చేయాలి, ఆలోచనలు చేయాలి, ఆయన యొక్క కథల్ని పరస్పరం చెప్పుకోవాలి. అర్జునుడు అలాగే భగవంతుడికి పూర్తి శరణాగతుడయ్యాడు. మొట్టమొదట రావటంతో, యుద్ధరంగంలాగా రావటంతో అర్జునుడు అంత శరణాగతత్వం లేదు. నా ఫ్రెండ్ కదా ఈయన, కాకపోతే నేను కోరినట్టుగా నా రథానికి సారథ్యం అంగీకరించాడు, అంతవరకు మంచిదే అనేటువంటి భావన ఉందే కానీ, గొప్పవాడు మహాత్ముడు అనేటువంటి భావన ఉందే కానీ సాక్షాత్తు భగవంతుడే ఈయన అనేటువంటి భావన లేదు. లేదు కాబట్టి మొదటి అధ్యాయం అంతా కూడా తన యొక్క అజ్ఞానాన్ని వెళ్ళబోసుకున్నాడు. అజ్ఞానం అని అంటే దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. దుఃఖం ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం అంటే ఏంటంటే అహంకారం మమకారాలు. కాబట్టి అహంకారం మమకారం ఉండబట్టి
నేను యుద్ధం చేయాలి అనేటువంటి అహంకారం, అలాగనే ఈ చనిపోబోయేటువంటి వాళ్ళంతా రావాళ్ళు అనేటువంటి మమకారం. ఈ అహంకారం మమకారం ఎప్పుడైతే ఉందో దుఃఖం వచ్చింది, విషాదం వచ్చింది. కాబట్టి ఈ విషాదాన్ని మొత్తం ఎళ్ళబోసుకున్నాడు. అందుకనే మొదటి అధ్యాయం మొత్తం కూడా అర్జున విషాద యోగం. కానీ రెండవ అధ్యాయంలోకి వచ్చినప్పటికల్లా చిన్నగా ఒక్క మొట్టికాయ మొట్టాడు భగవానుడు. ఎక్కడ మొట్టాలో అక్కడ మొట్టాడు. ఎక్కడ మొడితే అర్జునుడిలో ఉన్నటువంటి ఆ మైండ్, ఆ బ్లాక్ అయిపోయినటువంటి మైండ్ సరిగ్గా వస్తుందో అక్కడ మొట్టాడు. అంతే. దాంతో శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని ప్రపన్నుడయ్యాడు. ఆ శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు ఎలా చెబితే అలా వింటాను. ఏం చేస్తావో, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నన్ను ఆదేశించు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అని అన్నాడు. అన్నట్లుగానే చేశాడు. మనం కూడా అంటాం, కానీ కాసేపటికే ఆ అన్నటువంటి మాట నుంచి పక్కకు వచ్చేస్తాం. అలా కాకుండా అర్జునుడిలాగా మనం కూడా నిరంతరము కూడా పరమాత్మ యొక్క మాట మీద నిలబడిపోవాలి. పరమాత్మకి మనం ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలి. పరమాత్మ చెప్పినటువంటి మాట మీద కూడా నిలబడాలి. అప్పుడే మనం నిజమైనటువంటి భక్తులం అవుతాం. కాబట్టి ఎప్పుడైతే భగవానుణ్ణి అట్లా ఆశ్రయించాడో, నీవే తప్ప నితప్పరం పెరగనన్నాడో, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నన్ను ఆదేశించు, నన్ను ఏం చేయమంటావో చెప్పు, నాకు మాత్రం యుద్ధం చేయాలని అనిపించటం లేదు అని చెప్పినప్పటికీ కూడా భగవంతుడు ఏం చెప్తే అదే చేస్తానన్నాడు. అందుకనే భగవంతుడు చెప్పినట్టుగానే చేశాడు. రెండో అధ్యాయంలోనే చెప్పాడు, ఓ అర్జున, నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి. ఈ యుద్ధంగానే చేయకపోతే నీకు రెండు నష్టాలు ఉన్నాయి. ఏమిటంటావా? ఈ యుద్ధంగానే చేయకపోతే నిన్ను పారిపోయాడు, యుద్ధంలో నుంచి పారిపోయాడు, పిరికివాడు అని అనుకుంటారు. రెండవది ఏమిటంటే, ఇది నీ స్వధర్మం, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించాలి. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేస్తే నీకేం నష్టం వస్తుంది? జయం కలుగుద్దో కలగదో అని అంటున్నావు. కలిగినా లాభమే, పోయినా లాభమే. ఎందుకనంటావా? నీకు విజయం లభించిందా, రాజ్యభోగాలు అనుభవిస్తావు. ఒకవేళ నువ్వు మరణించావా, అది కూడా ఆలోచిద్దాం, స్వర్గభోగాలు అనుభవిస్తావు. కాబట్టి గెలిస్తే రాజ్యభోగాలు, సస్తే స్వర్గభోగాలు. కాబట్టి నీకు రెండు భోగాలే. అందువల్ల నీకు మంచిది, నువ్వు దీంట్లో నుంచి పోవటానికి వీలు లేదు అని చెప్పాడు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం అర్జునుడు యుద్ధం చేశాడు. అలా చెప్పినటువంటి మాట విన్నాడు కాబట్టి అర్జునుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అర్జునుడిని. 18 రోజుల యుద్ధంలో ఒకే ఒక్క రథం మీద ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత మహా వీరాధి వీరులైనటువంటి వాళ్ళు, అస్త్రశస్త్ర సంపన్నులైనటువంటి వారు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలైనటువంటి మహావీరాధి వీరులు ఎంతమంది ఎదురొచ్చినప్పటికీ కూడా అర్జునుడి యొక్క సిగ పువ్వు నలగకుండా ఆయన్ని తప్పించి రక్షించి 18 రోజులు కూడా ఆ యుద్ధరంగంలో విజయాన్ని చేశాడు భగవానుడు. అంతేకాదు, మహాభారత యుద్ధం 14వ రోజు జరిగినటువంటి యుద్ధంలో, 13వ రోజు జరిగినటువంటి యుద్ధంలో తన యొక్క కుమారుడు అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపారు కౌరవులు. దీనికి కారణం ఏమిటి అని అంటే, సైంధవుడు అని తెలుసుకొని మరునాడు సూర్యాస్తమయం లోపల ఆ సైంధవుడు కనుక యుద్ధభూమిలో ఉంటే వాడి యొక్క శిరస్సు ఖండిస్తాను, అలాగనే చేయకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అని భీకరమైనటువంటి శపథం చేశాడు. మరి ఈ శపథాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు భగవానుడి మీద పడ్డది. ఎందుకని? భక్తుడిని రక్షించాల్సినటువంటి బాధ్యత భగవంతుడిది. అందుకనే అపూర్వమైనటువంటి వ్యూహాన్ని ద్రోణాచార్యుడు వేస్తే 24 మైళ్ళ పొడవున్నటువంటి వ్యూహాన్ని వేసి ఆ వ్యూహంలో ప్రవేశించడానికి అన్యులకి సాధ్యం కాకుండా చేసి ఒక్క అర్జునుడిని లోపలికి వదిలితే ఆ అర్జునుడు 24 మైళ్ళ పొడవున్నటువంటి ఈ వ్యూహంలో ప్రవేశించి ఒక్కొక్కరిని జయించుకుంటూ వెళ్ళిపోయి సైన్యాన్నంతా కూడా జయించి మధ్యలో గుర్రాలు అలసిపోతే అక్కడ ఒక సరోవరాన్ని నిర్మించి ఆ సరోవరంలో నీళ్లు దాపించి, గుర్రాలకి నీళ్లు దాపించి అవన్నీ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా శ్రీకృష్ణుడు చేస్తే నేల మీద నిలబడి మహావీరులైనటువంటి వాళ్ళతో యుద్ధం చేసి ఆ తర్వాత మళ్ళీ రథమెక్కి బయలుదేరాడు. అలా బయలుదేరిన తర్వాత సూర్యాస్తమయం కాబోతూ ఉండగా కూడా సైంధవుడు కనపడతలేదు. ఎందుకంటే పద్మవ్యూహం లోపల రహస్యంగా దాగి ఉన్నాడు.
మరి అటువంటి వాడిని బయటికి తీసుకొని రావాలి అని అంటే శ్రీకృష్ణుడు తన యొక్క యోగ శక్తితో యోగ మాయతో ఒక మాయా తిబిరాన్ని సృష్టించాడు. అంటే చీకటిని సృష్టించాడు. సూర్యుడు కనపడతల్లా అంటే సూర్యాస్తమయం అయింది అనుకుంటారు. అందుకే చెప్పాడు అర్జునుడితో, ఓ అర్జున, నేను మాయా తిబిరాన్ని సృష్టిస్తున్నా, ఈ సూర్యుడు కనపడడు, అందువల్ల సూర్యాస్తమయం అనుకుంటారు. అలా అనుకోవడంతో సైంధవుడు పైకి వస్తాడు. సైంధవుడు రావడంతో నువ్వు వాడి తలకాయ ఖండించేసి, నువ్వు ఏ రకమైనటువంటి సందేహం పెట్టుకోవద్దు, సూర్యాస్తమమైందని అనుకోవద్దు, ఖండించేసేయి అని చెప్పాడు. అలా సైంధవుడు రావడంతో తన యొక్క ఒక పొదరైనటువంటి బాణంతో వాడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఖండించిన తర్వాత మళ్ళీ ఆ శిరస్సు కింద పడకూడదు. ఆ శిరస్సుని ఎవరైతే కింద పడవేస్తారో వాడి తల 1000 ముక్కలై చచ్చిపోతాడని చెప్పి వాడి తండ్రి శాపం పెట్టాడు. ఆ శాపం పెట్టేటప్పటికల్లా, అయ్యా ఇది వాడి తల కింద పడకూడదు, అది వాడి తండ్రి తల చేతిలో పడాలి, కాబట్టి వాడు ఇక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఈ శమంత పంచిక సమీపంలో ఒక వనంలో తపస్సు చేసుకుంటా ఉన్నాడు, పోయి వాడి ఒళ్ళో పడ్డట్టు కొట్టాలా అన్నాడు. ఈ మాటలు చెప్పే లోపల ఆ తల కింద పడకుండా బంతాట ఆడాడు ఆకాశంలోని. అలా ఆడి ఆ తర్వాత పాశుపతాస్త్రాన్ని సంధించి దాన్ని వాడి తండ్రి వృద్ధక్షత్రుడు అనేటువంటి వాడి ఒళ్ళో పడిపోయింది. వాడు తపస్సు చేసుకొని ఏదో భగవంతుడు నాకేదో ఇచ్చాడు అనుకుని అట్లా లేవటంతో దామన తలకాయ కింద పడిపోయింది. వాడు తలక పగిలి చచ్చిపోయాడు. అంటే ఇటువంటి అసాధ్యమైనటువంటి పని చేయాలంటే భగవంతుడికి సాధ్యమవుతుంది, కానీ మరెవ్వరికి కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే ఘటన పటియసి పరమాత్మ. మనమేం చేస్తాం? మనకి చేతనైనంత వరకు చేస్తాం, మనకి అవకాశం ఉన్నంత వరకు చేస్తాం, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకనే అర్జునుడిని అలా కంటికి రెప్పలా రక్షించాడు. లేకపోతే ఆ రోజు సైంధవుడిని చంపడం సాధ్యమయ్యేటువంటిది కాదు అర్జునుడికి. అలా సాధ్యం కాకపోతే అర్జునుడు అగ్నిలో ప్రవేశించి చావాల్సినటువంటి పరిస్థితి. అర్జునుడే కనుక చస్తే పాండవులు ఎవరు మిగలరు. మరి అలాంటి అపజయం కలగకుండా రక్షించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా అర్జునుడి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చి అర్జునుడికి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఈ భూమండలంలో కల్పించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మనం ప్రాపంచికమైనటువంటి సంపదల మీద భోగాల మీద ఆశని వదిలిపెట్టి వాటిని అనుభవిస్తూ మత్తెక్కకుండా, ఓహో నాకేమున్నాయి అనేటువంటి భావన లేకుండా అనన్యమైనటువంటి భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ మన యొక్క జీవితాన్ని గడపాలి. టంకశాలలో కొంతమంది నాణ్యాలు తయారు చేస్తూ ఉంటారు. ఇందులో కొందరు బంగారు నాణ్యాలు తయారు చేస్తారు, కొంతమంది వెండి నాణ్యాలు తయారు చేస్తారు, కొంతమంది ఇత్తడి నాణ్యాలు తయారు చేస్తారు. ఏ రకమైనటువంటి నాణ్యాలు తయారు చేసినా తయారు చేసినవన్నీ లోపల పెట్టాల్సిందే, కానీ 4 జేబులో వేసుకొని రావడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ పని వాళ్ళందరూ లోపలికి పోయేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ గార్డులు వాళ్ళని బాగా చెక్ చేసి పంపిస్తారు. ఏమీ లోపలికి తీసుకురావడానికి వీల్లేదు, ఏమీ లోపల నుంచి బయటికి తీసుకెళ్ళటానికి వీల్లేదు. మరి వాళ్ళ పని ఏమిటంటే లోపలుండి ఏ బంగారు నాణ్యాలు తయారు చేయాల్సినటువంటి వాడు బంగారు నాణ్యాలు తయారు చేస్తాడు, వెండి నాణ్యాలు తయారు చేయాల్సిన వాడు వెండి నాణ్యాలు తయారు చేస్తాడు, ఇత్తడి నాణ్యాలు తయారు చేయాల్సినటువంటి వాడు ఇత్తడి నాణ్యాలు తయారు చేస్తూ ఉంటాడు. మరి చివరికి వాడికి ఏం మిగులుద్ది? అన్నింటినీ వదిలిపెట్టి ఒట్టి చేతులతో బయటికి రావాలి. వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, కానీ ఇన్ని నేను తయారు చేశాను కదా, ఇంత విలువైనవి తయారు చేశాను కదా, ఏదో 2 తీసుకుంటానంటే ఆహా అది మాత్రం కుదరదు. అలాగనే ఈ ప్రపంచం కూడా ఒక టంకశాల లాంటిది. ఇందులో కోటీశ్వరులు బంగారు వస్తువుల్ని వాడుకుంటూ ఉంటారు, మధ్యతరగతి వారు వెండి వస్తువుల్ని వాడుకుంటూ ఉంటారు, పేదవాళ్ళు కనుకైతే ఇత్తడి వస్తువుల్లో రాగి వస్తువుల్లో మట్టి వస్తువుల్లో వాడుకుంటూ ఉంటారు. అయితే చనిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేయాలంటే అన్నీ వదిలిపెట్టి ఒట్టి చేతులతో పోవాల్సిందే. ఏ రకమైనటువంటి వస్తువులను వాడుకున్నా ఇది నాది 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 అని అనుకున్నా దేన్ని కూడా నువ్వు మాత్రం తీసుకెళ్ళడానికి వీల్లేదు, అన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చివరికి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తమ యొక్క దేహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద మోహాన్ని విడిచిపెట్టి లభించినటువంటి దానితో తృప్తి చెందుతూ నిరంతరము కూడా పరమాత్మ మీద మాత్రమే మనస్సుని ఉంచి పరమాత్మనే సంపూర్ణంగా వేడుకుంటూ ఆయన మీద
అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి అనన్యమైనటువంటి చిత్తంతో పర్యుపాసన చేయాలి. అలా చేసినప్పుడే భగవంతుడు మన యొక్క యోగక్షేమాలను చూస్తాడు. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం అక్కర్లేదు. ఇది భగవంతుడి యొక్క హామీ, భగవంతుడి యొక్క ఆన. కాబట్టి తప్పనిసరిగా నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి భగవంతుడు చూపినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి. ఇదే మానవుడి యొక్క పవిత్రమైనటువంటి కర్తవ్యం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. మరి పరమాత్మని అనన్యమైనటువంటి భక్తితో నిరంతరము సేవిస్తే వారి యోగక్షేమాలు నేనే చూస్తాను అని భగవానుడు హామీ ఇచ్చాడు. మరి అలా పరమాత్మని నిరంతరము సేవించడం కాకుండా అన్య దేవతల్ని కనుక ఆరాధిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. మనం రేపు చెప్పుకుందాం.